దీని వెనుక మేమే ఉన్నాం, కరుణాకర్ రెడ్డి కారకుడని ఈ బిఆర్ నాయుడు ముఠా అంతా కూడా విచ్చలవిడిగా వాళ్లకు నోటికి తోచిందంతా కూడా మాట్లాడడం జరిగింది. బిఆర్ నాయుడు యొక్క ప్రైవేటు సైన్యమే కొండ మీద తిష్ట వేసి ఈ రకమైనటువంటి అరాచకాలకు బాధ్యులవుతున్నారు అన్నటువంటిది గత 1.5 సంవత్సరాలుగా పరంపరగా వస్తున్నటువంటి విషయాలను బట్టి చాలా స్పష్టమవుతున్నది. ఇదిగో మా పార్టీ కార్యకర్త కోటి అనే వ్యక్తి 100% అక్కడున్నటువంటి ఖాళీ బాటిల్ను చూసి వీడియో తీసింది మా కోటినే. మేమెక్కడా ఇక్కడ బుకాయింపు ఏమీ లేదు మాకు. కానీ కోటినే పెట్టినాడు అనేటువంటిది తప్పుడు ఆలోచనతో పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి మీరు ఈ రోజున పోలీసు శాఖ ద్వారా ఏ ప్రకటన అయితే ఇప్పించినారో మా కోటిని సాక్షి ఫోటోగ్రాఫర్ అయినటువంటి మోహన కృష్ణని అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పనిచేసేటువంటి చాలా చదువుకున్న మాకు పుత్ర సమానుడైనటువంటి నవీన్ మీద కేసులు బనాయించి దీన్ని వీళ్లే చేసినారు అని ప్రచారం చేయటం. మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులో భాగంగా పోలీసు శాఖ ద్వారా చేసినటువంటి ప్రకటన ఏమని ఉంది? తగిన ఆధారాలు పూర్తిగా దొరికినాయి కాబట్టి సీసీ ఫుటేజీలలో ఈ కోటి అనే వ్యక్తే మందు బాటిళ్లు పెట్టినాడు అని ఆ దగ్గరున్నటువంటి సీసీ కెమెరాల మీద కాకుండా దూరంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తో కోటి అనే వ్యక్తి ఫోన్తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీయడానికి వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆ సీసీ ఫుటేజ్ ని చూపుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున మేము చేసినామని చెప్తున్నారు కదా, ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా.